రాజధాని గ్రామాల్లో ప్రశాంతంగా ఉండే రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని 2019లో ఇదే రాజధాని అని చెప్పారు. అప్పుడు రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజధాని కాదు శ్మశానం అన్నారు, 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. రైతులందరూ కూడా రాజధాని కాదన్న వైసీపీ పార్టీ రాజధాని గ్రామాల్లో ఏం పని అనే ఒక స్వచ్ఛందంగా రైతులందరూ కూడా ప్లెకార్డులతో వాళ్ళ నిరసన ప్రదర్శించుకునే టైంలో గతంలో 5 ఏళ్ళు రౌడీజంగా ఎలాగైతే మీరు ప్రభుత్వాన్ని నడిపారో అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ టైం టీడీపీ పార్టీ ఆఫీస్ని గుంటూరు నుంచి అప్పిరెడ్డి కుర్రాళ్ళని ఎలా తీసుకొచ్చి పగలగొట్టించాడు, అవినాష్ విజయవాడ నుంచి ఎలా కుర్రాళ్ళని తీసుకొచ్చి పార్టీని దేవాలయం లాంటి పార్టీని ఎలా పగలగొట్టించారో అదేవిధంగా రైతుల తలలు పగలగొట్టే విధంగా కారుల్లో రాడ్లు కర్రలు సేమ్ అది ఆ రోజు పార్టీ ఆఫీసులో ఎలా జరిగిందో అలాగే ఇవాళ రాజధాని గ్రామాల్లో రైతుల్ని విధ్వంసం క్రియేట్ చేయడానికి వచ్చారు. 5 ఏళ్ళు ఎలాగైతే శాంతి మార్గంలో పాదయాత్ర చేసాం, రైతులు అందరం కలిసి గుళ్ళకి యాత్ర చేసాం, న్యాయస్థానం టు దేవస్థానం ఎలా ప్రశాంతంగా చేసామో ఇవాళ కూడా మా నినాదం 85% ఇచ్చిన రైతులందరం కలిసి ప్లెకార్డులతో వైసీపీ పార్టీకి మా భావన చెప్పదలుచుకొని రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని కార్లు రాడ్లతో కార్లలో 100 కార్లు పెట్టి జనాలని రోడీలను తీసుకొచ్చి విజయవాడ గుంటూరు నుంచి తీసుకొచ్చి రాళ్లు ఇసురు కొట్టారు, కర్రలతో ఎగబడ్డారు. ఆడపిల్లలని కూడా చూడకుండా చేతులు మెలదిప్పేసి కొట్టారు. పోలీసు వారి మాట గౌరవించి మేమందరం ఆగి గో బ్యాక్ వైసీపీ అనే నినాదాలతో మేము నుంచునుంటే వాళ్ళు సేమ్ గొడ్డల పార్టీ ఏదైతే చేయదలుచుకుందో చేసింది. ఆ క్రమంలో కానిస్టేబుల్కి తలబగలటం, అది కూడా మా మీద మేమేదో చేసామని ప్రచారం, ఎప్పుడు అంతే వాళ్ళు చేసేది మా మీద ప్రచారం చేయడం. ఇవాళ ఆ కానిస్టేబుల్ పరామర్శించి అతనికి ఎంత ఖర్చు అయినా సరే మేమందరం కూడా రైతులు నిలబడి మా కోసం దెబ్బ తగిలింది కాబట్టి మేమందరం కూడా అతనికి ధైర్యం చెప్పి హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా మేము పెడతామని చెప్పి ఈ సందర్భంగా ఆయన్ని పరామర్శించడం జరిగింది. వైసీపీ పార్టీకి ఒకటే హెచ్చరించి చెప్తున్నాం, రాజధాని గ్రామాల్లో 10% ఇవ్వన రైతులు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి మీకు ఏం కావాలి ఎలా కావాలని చెప్పి ప్రతి నెల గ్రామ సభలు పెట్టి వాళ్ళని శాంతియుతంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చూస్తుంది. కానీ ఇచ్చిన 85% గురించి నువ్వు పట్టించుకోకుండా ఎవరో నీ పార్టీ కార్యకర్తలను నలుగురు ఎండబెట్టుకొని ఇవాళ నువ్వు వచ్చినా కానీ ఉండవెల్లి పెనమాకలో నీ ఎంపట ఉన్నది విజయవాడ గుంటూరు రౌడీలే తప్ప ఎవరైనా పెనమాక ఉండవెల్లి రైతులు నువ్వు చూపించగలవా? ఎందుకు మా మీద రాజధాని మీద నీకు అంత కక్ష? ఆంధ్ర రాష్ట్రం మీద ఎందుకు కక్ష? నేను ఇప్పుడే చెప్తున్నాము, ఇక రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు మీ పార్టీని కానీ మీ పార్టీ నాయకులు కానీ రాజధాని గ్రామంలో తిరగనివి అని హెచ్చరిస్తున్నాం. జై అమరావతి. అమరావతి సర్వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేని ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మన వైకాపా అంటే గత 19-24 మధ్య చూసాం ఏ విధంగా అయితే అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిందో, అమరావతిని అడయారు అని శ్మశానం అని పూర్తి స్థాయిలో పడక ఎత్తున్న తీరులో ఈరోజు అమరావతిని కూడా మళ్ళీ ఇంకో రకంగా ఇక్కడ రైతులని ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టాలని కానీ హింసించాలని కానీ ఈరోజు వాళ్ళందరూ రావటం, ఆ పరిణామ క్రమంలో ఈరోజు వాళ్ళు కవింపు చర్యలు చేపట్టి ఒక కానిస్టేబుల్ కూడా గాయపడటం జరిగింది. ఆ కానిస్టేబుల్ని మామూలుగా ఈరోజు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అతన్ని మేమందరం కూడా వచ్చి పరామర్శించి అతనికి వైద్యానికి అయ్యే ఖర్చులు పూర్తిగా మేమే భరిస్తామని చెప్పి కూడా తెలియజెప్పడం జరిగింది. వైద్యులకు కూడా అతను జాగ్రత్త చూసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ కూటమి ప్రభుత్వంలో సర్వేగా అభివృద్ధి చెందో అమరావతిని చూసి ఓరవలేని వైకాపా నాయకులకి ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాం. గతంలో మీరు మరి ఈ అమరావతి ఎడారి శ్మశానం అన్నారు, మరి ఇప్పుడు వస్తూ ఉన్నారు అంటే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందో మీరు ఒప్పుకున్నట్టేనా? అంటే గతంలో మీరు చెప్పినవన్నీ కల్పితాలు అబద్ధాలని మీరు చెబుతున్నట్టేనా? మీ చరిత్ర ఎటువంటిదంటే మా రైతులందరం కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు 19-24 మధ్య మేము వెళ్తా హైవేలో ఒక చోట భోజనానికి పాదయాత్రలో మేము భోజనానికి ఉపక్రమిస్తే భోజనంలో మట్టి పోసిన చరిత్ర మీది, టెంట్లు పొగలు పెట్టిన చరిత్ర మీది. మేము ఎక్కడా కూడా అటువంటి చర్యలకు పాల్పడిన మా చరిత్ర లేదు. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అటువంటి మన ఉద్దేశం కాదని చెబుతారు. ఎక్కడైనా కూడా అభివృద్ధే ప్రధానంగా ఆయన దేశ విదేశాలు తిరుగుతా కంపెనీలు తీసుకొచ్చే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్క మా ఎమ్మెల్యే గారు మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీలను కానీ మామూలుగా కంపెనీలు తెచ్చే క్రమంలో ఈ అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చెందాలని చూస్తూ ఉంటే
మీరు కొంతమంది వైకాపా నాయకులు అంబటి రాంబాబు కానీ, లేళ్ల అప్పిరెడ్డి కానీ, దేవినేని అవినాష్ కానీ, అరుణ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు అమరావతి రైతుల్ని పరామర్శ పేరుతో వస్తున్నారో తెలియదు, మరి అమరావతి రైతుల్ని యువనాలని రెచ్చగొడటానికి వస్తున్నారో తెలియదు. దేనికోసం మీరు వస్తూ ఉన్నారు? మీరు నిజంగా అమరావతి రైతుల్ని యువనాలని మీరు కలిసే క్రమంలో వచ్చేటట్టుంటే మీరు ముందే ప్రకటించాల్సింది, ఈ సమయానికి ఈ గ్రామంకి వస్తున్నాను. మీరు ఎక్కడా ప్రకటించకుండా మరి మీరు ఎందుకు వచ్చారు ఈరోజు అంటే రెచ్చగొడటానికి వస్తూ ఉన్నారు కదా. మీరు కవింపు చర్యలను చేపడటంతో మా వాళ్ళు శాంతియుతంగా ఇక్కడ మామూలుగా మీకు ఏం హక్కు ఉంది, మీరు గో బ్యాక్ అని చెప్పే వాళ్ళు ప్లాకార్డులు పెట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉంటే మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా గూండాలు రెచ్చగొడటం, వాళ్ళని మా వాళ్ళు అడ్డుకోవటం, ఆ క్రమంలోనే ఈ దురదృష్టకరణ పోలీసు గాయపడటం జరిగింది. ఇటువంటి ఘటన పునరావృతం కాకూడదంటే మీ నాయకుడు చెప్పండి, అమరావతి ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది. కేవలం నీ రాజకీయ లబ్ధి కోసమో లేదంటే నీ ఆస్తులు పెంపొందడం కోసమో తెలంగాణలో, చెన్నైలో, కర్ణాటకలో ఆస్తులు పెంపొందాలంటే అమరావతి పడకెత్తిస్తున్నావు, అది మంచి పద్ధతి కాదని చెప్పి మీరు మీ నాయకుడికి తెలియజెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ దుస్సంఘటనని ఖండిస్తూ ఉన్నాం. ఈ వైకాపా నాయకుల్ని దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నాం. సన్నివేశం చూసామండి. గత ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది, రాష్ట్రం మీద పడింది అతి దారుణంగా. అదే నాయకులు వచ్చి వాళ్ళ రాజధాని మీద పడ్డారు. మా కళ్ళారా చూసామండి. కోడిగుడ్డులు, రాళ్లు, పెద్ద పెద్ద రాళ్లతో వచ్చి తెగబడ్డారు. కార్లు వేసుకొచ్చి పోలీసులు ఆపుతున్నారు, అయినా ఆగట్లేదు. ఒక పక్కన స్వయంగా వాళ్ళు రైతులు మాకు వద్దు బాబు అని ప్లేకార్డులు చూపిస్తుంటే రాళ్లతో, కర్రలతో పడి వాళ్ళ మీద దారుణంగా విచక్షణ రహితంగా దాడి చేశారు. మేము కళ్ళారా చూసామండి. ఈ క్రమంలో కానిస్టేబుల్కి గాయం అవ్వటం, తృతిలో తప్పిందండి అతనికి ప్రాణాపాయం. నవరగంతుని పగలటం హఠాత్తున ఆయన మేము హాస్పిటల్కి తీసుకెళ్ళమని మేము ఆ పోలీసు వాళ్ళకి కూడా చెప్పాము. మణిపాల్కి వచ్చామండి, ఆయన పరామర్శించాము. తృటిలో ఆయన ప్రాణాపాయం తగ్గింది. కానీ మేము కూడా మా సార్కి చెప్తాము, ఆయన వైద్య నిమిత్తం ఖర్చులన్నీ కూడా మేమే భరాయిస్తాము. ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తి మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. ఇది మాత్రం దారుణంగా ఖండిస్తామండి. ఇటువంటి ఇంకొకసారి జరగకూడదని మా పార్టీ తరఫున కూడా మేము అందరం కూడా చెబుతున్నామండి.